Recording in progress. నేను నాకు షుగర్ అనే ప్రాబ్లం వల్ల నేను సారింటికి బట్టలు కొనడానికి నేను వెళ్ళానండి. సారీ తీసుకోవడానికి వెళ్తే సారీ ఎందుకంటే మీకు సాలరీ ఎంత వస్తుంది ఏంటని ఆయన నన్ను అడగడంతో నేను నా గురించి చెప్పానండి. చెప్తే ఐఎఫ్సీ అనే ప్లాట్ఫామ్ ఉందమ్మా మీరు చేస్తానంటే నేను చెప్తానంటే సార్ నాకు పరిచయం చేస్తారండి. డెమో ప్లాన్ కూడా అన్ని నాకు ఆ రోజు చెప్పారండి. నాతో పాటు మా ఏనమ్మ ఒక మేడం గారు ఉన్నారు, ఆవిడ కూడా నాతో పాటు వచ్చారు.
నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే డిసెంబర్ కల్లా నేను చైర్మన్ అవ్వాలని ఫుల్ గోల్తో నేను ఇంకా వర్క్ స్పీడ్ అయిందండి, చేస్తున్నానండి. మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వండి. నాకు ఖచ్చితంగా నేను చేస్తానండి, చైర్మన్ సార్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇస్తాను. సూపర్ అండి, సూపర్. ఎక్స్ట్రాడినరీగా మీ యొక్క సక్సెస్ జర్నీ చెప్పారు. కానీ ఏంటంటే మీ ఫేస్ కూడా కనబడండి మన ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే మీరు కెమెరాలో మీరు కనబడిపోతారు, అర్థమవుతుంది, చూసుకోండి. ఓకే, సూపర్ అండ్ ఎక్స్ట్రాడినరీ మేడం. ఎందుకంటే మేడం గారు చెప్పారు చూడండి, దుబాయ్ ట్రిప్ అచీవ్మెంట్ ఎవరిదంటే చైర్మన్ అండ్ అబవ్ ఉన్నారు. కానీ మేడం గారు ఎవరు? రూబీ స్టార్. ఇంకో సంగతి చెప్పనండి, అక్కడ రూమ్కి ఇద్దరిని ఇస్తారు. అంటే ఒక రూమ్కి ఇద్దరు పేరు అంటే కలిసి ఉంటారు. కానీ మన ఐఎంసీ ఫ్యామిలీలో మొత్తం కంపెనీలో మొత్తం అందరూ కూడా సింగిల్గా వచ్చిన లేడీ లేజెండ్ మేడం గారు అండి. కపుల్తో వచ్చారు లేదా జెంట్స్ వచ్చారు అంతే. మేడం గారికి సెపరేట్గా రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. ఎందుకంటే దుబాయ్ కరెన్సీలో ఆ రూమ్ యొక్క కాస్ట్ 25,000 to 30,000 అండి. 1399 దిరమ్స్ అండి. లెక్కేసుకోండి మీరు కరెన్సీ ఎంత వాల్యూ అదే అక్కడ రూమ్ కాస్ట్ అన్నది. అలాంటిది 3 days అనేది ఇవ్వడం జరిగిందండి. కంపెనీ ఎంత ఇన్వెస్ట్ పెడుతుందో ఆలోచించండి. అదే మేడం గారే కదా కొన్ని ముగ్గురిని ఎంటర్ చేసేద్దాం ఎవరో ఒకరు దాంట్లో అని అనుకోవచ్చు కదా. కానీ మేడం గారు సెపరేట్గా సింగిల్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సింగిల్ పర్సన్ కూడా రూమ్ ఇవ్వడం జరిగిందండి, అది విషయం. ఓకే, అంటే కంపెనీ మనల్ని అయితే కనుక చాలా బాగా చూసుకుంటుందండి. మన కంపెనీ అనుకుని మీరు వర్క్ చేయగలిగితే మనదే ఫ్రెండ్స్. ఎండి గారు కూడా చెప్పే మాట ఒకటేనండి, సత్యం సార్, అశోక్ భాటియా గారు ఫౌండర్ అండ్ చైర్మన్ చెప్పే మాట ఏంటంటే, ప్రోడక్ట్ అయితే నేను క్వాలిటీ పరంగా తయారు చేస్తాను, దాంట్లో డౌటే లేదు. కంపెనీ మీది, మీరు వర్కౌట్ చేసుకుని అప్గ్రేడ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఈ కంపెనీలో భాగస్వాములు మీరు అందరూ. ఈ కంపెనీ నాది కాదు మనది అని చెప్పడం జరిగిందండి. క్వాలిటీ పరంగా నేను పక్కాగా చెప్తున్నాను, గ్యారంటీ, మీకు దాంట్లో ఎటువంటి డోకా లేదు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను. మీరు ప్రమోట్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, లక్షల రూపాయలు లక్షాధికారులు కండి. ఇదే మాట అశోక్ భాటియా చెప్పడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇంతలాగా హానర్గా అంత జెన్యున్గా చెప్పే కంపెనీలు అయితే కనుక నేనైతే చూడలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి వాయిస్ వినాలి అంటే కనుక హరిద్వార్ రండి ఫ్రెండ్స్. హరిద్వార్ వస్తే మీకు బిలీవ్నెస్ వస్తుంది. కంపెనీ మేనేజ్మెంట్ని చూడొచ్చు, ఫ్యాక్టరీ చూడొచ్చు, వేర్ హౌస్ చూడొచ్చు. నిజమా మన లీడర్స్ అంతా చెప్పే మాటలు వాస్తవమా, కరెక్టా కాదా? లీడర్స్ చాలామంది చెప్తున్నారు హరిద్వార్ వెళ్ళి చూసి వచ్చామని, అలాగే ఫ్యాక్టరీ చూసి వచ్చామని, వేర్ హౌస్ చూసి వచ్చామని. చెప్పడం కాదండి, మనం చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు 20 members ఉన్నారు ఫ్రెండ్స్. 20 members డిసైడ్ అయితే సిల్వర్ స్టార్ అనే పొజిషన్, అంటే ఈ రోజే స్టార్ట్ చేసిన వ్యక్తులు కూడా సూపర్ స్టార్గా ఉన్న వాళ్ళు సిల్వర్గా అప్గ్రేడ్ అయితే ఇన్కమ్తో పాటుగా హరిద్వార్ ట్రిప్ 2 days 1 night ఫ్రీ ఫ్రెండ్స్. అంటే వెళ్ళడం మనదే ఖర్చులు, దారి ఖర్చులు, వెళ్ళిన తర్వాత ఫుడ్, బెడ్, హాస్టల్ అంతా కూడా కంపెనీ చూసుకుంటుందండి. చాలా రాయల్ అక్కడ అకామిడేషన్ అయితే ఇస్తుందండి. మీరు చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇద్దరిని డెవలప్ చేశారనుకోండి, రూబీ స్టార్ అదే గోల్డ్ స్టార్ అవుతారు. 2 నెలలు మెయింటైన్ చేస్తే చాలు, గోవా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ఏఎంసీ ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యమే కాదు, ఆదాయమే కాదు, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉందండి. దాంతోపాటు ఇందాక చెప్పారు చూడండి, రికగ్నైజేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ. రికగ్నేషన్ అన్నది చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి జీవితంలో ఎక్కడైనా జాబ్ చేసినా సరే, వేరేది ఏం చేసినా సరే, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక్కసారి మాత్రమే రికగ్నైజ్ చేస్తారు. కానీ ఇక్కడ పిన్ అప్గ్రేడ్ అయినప్పుడల్లా రికగ్నైజేషన్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి నెల మీరు పిన్ అప్గ్రేడ్ అవ్వండి, ప్రతి నెల అచీవ్మెంట్, ప్రతి నెల రికగ్నైజేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందండి. మీకే కాదు, మీ టీంలో ఎవరైతే వచ్చారో, మిమ్మల్ని నమ్మి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా రికగ్నైజ్ చేసే అవకాశం ఉందండి. ఫ్రెండ్స్, ఒకటేనండి, చాలామంది చాలా రకాలుగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. కానీ ఎంతమందికి ఎన్నిసార్లు రికగ్నైజేషన్ అవుతుందో తెలియదండి. మన ఐఎంసీలో మీరు వర్కౌట్ చేసి కష్టపడి మనస్తత్వం చేయగలిగితే చాలండి, ఎక్స్ట్రాడినరీగా ఇన్కమ్ అయితే వస్తుందండి. దానితో పాటుగా మంచి ఆదాయం అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఈరోజు మన సిల్వర్ స్టార్ మన ప్రవీణ్ గారు అండ్ రూబీ స్టార్ వనిత మేడం గారి యొక్క సక్సెస్ జర్నీ విన్నాం. అలా మన టీంలో చాలామంది లీడర్స్ ఉన్నారు, స్టార్ నుంచి రూబీ స్టార్ వరకు ఉన్నారు. మీరు వాళ్ళలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క లీడర్ అచీవ్మెంట్ అయినప్పుడల్లా కూడా వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీ అనేది తెలుసుకుందాం. ఈ మంత్ మీరు నెక్స్ట్ మంత్ మీరు మాట్లాడాలనుకుంటే కనుక కంపల్సరీగా ఇలాంటి బుధవారం నాడు లీడర్షిప్ ట్రైనింగ్లో మీ యొక్క సక్సెస్ జర్నీ కావాలనుకుంటే, చెప్పాలనుకుంటే మీ యొక్క పిన్ని అప్గ్రేడ్ చేసుకోండి చాలు. ఓకే ఫ్రెండ్స్, అలాగే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇప్పుడు 25వ తారీఖు హైదరాబాద్లో లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందండి. దీనికి